రోజుకో శ్లోకంలో శివానంద లహరి అండి. రోజుకో శ్లోకంలో మనం ఈరోజు 15వ శ్లోకం నేర్చుకుందాం. ఉపేక్షానో చేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలిపి మసక్తో యది భవాన్ శిరస్తద్వై ధాత్రం నన ఖలు సువృత్తం పశుపతి కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం కరనఖముఖేనైవ లులితం. ఉపేక్షానో చేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వై ధాత్రం నన ఖలు సువృత్తం పశుపతి కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం. ఓం నమ శివాయ. ప్రతిపదానికి అర్థం చూసుకుందాం. దీంట్లో కూడా శివుడిని ఆయన ఓ పశుపతి అని పిలుస్తున్నారు. పశుపతే, ఓ పశుపతి. ఉపేక్ష, ఉపేక్ష అంటే అశ్రద్ధ చేయటం. నోచేత్ అంటే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేయకుండా ఉన్నట్లయితే, అంటే అశ్రద్ధ చేయకుండా ఉన్నట్లయితే. దురాశా భూయిష్టం, దుష్టమైన ఆశలతో కూడుకున్న. భవధ్యాన విముఖాం, నీ యొక్క ధ్యానం నుండి దూరం చేసేది. విధిలిపి, బ్రహ్మరాత. కిం ఎందుకు, నహరసి తొలగించవు. భవాన్ నీవు. అశక్తః అందుకు నీవు అసమర్థుడవా, అంటే అశక్తః అంటే నువ్వు అసమర్థుడవా అని అడుగుతున్నారు. నా నఖలు అంటే నఖము అంటే గోరు. నా నఖలు అంటే గోటితో త్రుంచటానికి కూడా వీలు కానట్టి. సువృత్తం మిక్కిలి దృఢమైన. వైధాత్రం బ్రహ్మ సంబంధమైన. శిరః తలని. నిర్యత్నం ఎటువంటి ప్రయత్నం లేకుండా, అంటే అలవోకగా. కరనఖ ముఖేన ఏవ, అందులో కరనఖ ముఖేనైవాలో కరము నఖము ముఖేన ఏవ ఉన్నాయి, అంటే చేతి కొనగోటితోనే. కథం వా ఏ విధంగా, లులితం త్రుంచివేయబడినది. ఎంతో చక్కటి అర్థం ఉన్న శ్లోకం అండి. నా విషయంలో మాత్రం అశ్రద్ధ చేస్తున్నావు, అదే బ్రహ్మ విషయంలో అయితే నువ్వు చక్కగా నీ తల అంటే గోటితోనే తల తీసేశావు అంటూ ఆయన్ని అడుగుతున్నారండి. ఒకసారి అర్థం చూసుకొని తర్వాత చిన్న కథ చెప్పుకుందాం. ఓ పశుపతి, నీకు నాపై ఉపేక్ష లేనిచో నిన్ను ధ్యానించుటకు వెనకాడుచున్నది మరియు దురాశలతో నిండినది అయినా నా తలరాతను ఎలా తుడిచవు అని అడుగుతున్నారు. అందుకు సమర్థుడువు కానిచో, నేను సమర్థుడిని కాదు అని నువ్వు అంటున్నావు. అలా నీవు కానిచో దృఢమైన బ్రహ్మ శిరస్సుని ప్రయత్నించకుండానే చేతి గోరు కొనతో ఎలా పెకిలించావయ్యా అని అడుగుతున్నారు. ఓ పశుపతి, నీవెందుకో నాపై ఉపేక్ష వహిస్తున్నావు, అంటే అశ్రద్ధ చేస్తున్నావు అంటూ మొదలు పెట్టారు శ్లోకం. నన్ను రక్షించడానికి నువ్వు మహాప్రయత్నాలేమి చేయనక్కర్లేదులే, అన్నీ తెప్పి పొడుపులేండి, చక్కగా వినండి. నువ్వేమి మహాప్రయత్నాలేమి చేయనక్కర్లేదులే, అయినా నువ్వు పూనుకోవడం లేదంటే నాపై ఉపేక్ష వహించావని అనుకోవటం తప్పితే వేరే కారణం నాకేమీ కనిపించటం లేదు. ఎందుకంటే దురాశతో నిండిపోయిన మనస్సు కలవాడినని, నీ ధ్యానమందు విముఖుడనై సంచరిస్తూ ఉన్నానని, బహుశా నీ ఉపేక్షకు అదే కారణమైతే కావచ్చేమో. కానీ ఇలా ఉన్నవాడిని నేను కాదయ్యా, కేవలం నా దుర్విధి మాత్రమే, అంటే నా తలరాత మాత్రమే అని చెప్తున్నారు. బ్రహ్మతలను సులభంగా చిటికెన వేలిగోటితో తుంచేసిన నీకు నన్ను రక్షించటం పెద్ద లెక్కలోనిది కాదులే. నా దురాశ కాని నా అవినయం కాని నా దురాశ కాని నా అవినయం కాని బ్రహ్మతల కంటే పెద్దవా చెప్పు? తుంచివేయడానికి వీలు లేనంత బలంగా ఉన్నయ్యా చెప్పు?
ఒకవేళ అయినా అవన్నీ నీకొక లెక్కలోనివా? ఒకవేళ బలంగా ఉన్నా తుంచివేయడానికి నీకేమన్నా ఒక లెక్కలోనివా అవన్నీ? అయినా నువ్వు ఉపేక్షిస్తున్నావు. బ్రహ్మ తలను తీసేయాలని రాసిపెట్టి ఉంది కనుక అలా చేశాను అంటావేమో. విధిని నేనైనా ఎలా తప్పించగలనో అని నవ్వుకుంటున్నావేమో. అది నేను నమ్మనే నమ్మను అంటున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఓం నమః శివాయ.